బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీ గేట్ కాడ కూడాను పోలీసు వాళ్ళతో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి పదవి పోయేటప్పటికి మధ్య సమితం పోయింది. అందుకనే ప్రభుత్వం వచ్చి రెండు నెలలకు వస్తున్నాం మనం. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో వ్యతిరేకత ఏం కనబడదు ఎవరికి. ప్రభుత్వం 2 సంవత్సరాలు చేస్తే దాని మీద వ్యతిరేకం వచ్చినప్పుడు అప్పుడు అతను పోరాటం చేయొచ్చు ప్రభుత్వం మీద. ఈ నెలలో ఏం పోరాటం చేస్తాడు? ఆయన చేసి నీకు కనబడట్లేదా? ఆయన అంతకుముందు ఏం చేశాడో తెలుసుకొని అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చెయ్యాలి. ఎవరైనా చేయొచ్చు, నువ్వైనా నేనైనా ఎవరైనా. ముందు పరిపాలన విధానం 2 నెలలైన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసిన తర్వాత పరిపాలన విధానం బాగోకపోతే అప్పుడు మనం పోరాటం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి అయినా చేయొచ్చు, ప్రజలైనా చేయొచ్చు. ఇప్పుడు ఆయన చేసిన దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట ఒక్కొక్కటి చేసుకొని వెళ్తుంది. ఏదైనా చేయకపోయినప్పుడు నువ్వు చేయొచ్చు, తప్పులేదు. ఇంకా అదే బాబాయ్ సొంత బాబాయ్ చచ్చిపోయినప్పుడు అతను ధర్నాలు చేయలేదు. అసలు దాని విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. పక్కన పెడదామని పెట్టాడు. దాని అపిట్టి కూడా అతనికి మొన్న ఎలక్షన్లో చూపించింది. కొంచెం చూపించకుండా ఏం లేదు, ఆ అపిట్టి కూడా చూపించింది. చూపించడం వల్ల అతను ఘోరంగా వాడటం పాలవడానికి కారణం కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి రాబోయే కాలంలో మళ్ళీ చెప్పొచ్చు. ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, దానికోసం ఇది కూడా ఏమీ లేదు అని చెప్పని. అవును, ప్రజాస్వామ్యం ఎలా దెబ్బతింటుంది? 2 నెలలు ఆయనకి ఎలా తెలిసింది? అతను 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చేసినప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆయన 2 నెలలు ఆయన గవర్నమెంట్ చేసినప్పుడు ప్రతిపక్షం వెళ్ళి మీరు అది ఇచ్చేసారు అనలేదే. అతను గవర్నమెంట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూసిన తర్వాత అదిగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. మీరు చేసిన పనులు బాగలేదు, మీరు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇసుక దందా, మద్యం మాఫియా, గంజాయి, డ్రగ్స్, ఇవన్నీ కూడా ఒకటి దాని మీద వాళ్ళు పోరాటం చేసుకొచ్చారు. అలాగే ఈయన కూడా తెలుగుదేశం గవర్నమెంట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని మీద పోరాటం చేయి. ఇప్పుడు మీరు పోరాటం చేసినా సరే ఇటు శూన్యం తప్ప ఏమీ లేదు. అసెంబ్లీ ముందు కూడా పోలీసు వాళ్ళతో వాగ్వాదం చేశారు. అవును, నిరసన తెలిపారు. ఆ నిరసన కూడా నాకు తెలిసి సొంత దండగా. ఎందుకంటే అది కరెక్ట్ పాలసీ కాదు. మనం ఒక అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఓ సబ్జెక్ట్ మీద వెళ్తాం. అసెంబ్లీలో స్పీకర్ చెప్పేటప్పుడు పలానా సబ్జెక్టు నా దగ్గర ఉంది, నేను మాట్లాడతానని మాట్లాడాలి. అది ప్రజా సమస్యలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానమా అనే దాని మీద మాట్లాడవచ్చు. కానీ దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు మాట్లాడినా కూడా శూన్యం తప్ప దాంట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఇంకా అంతే అయిపోయింది. అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళడం కూడా వేస్ట్. అది ఎలా ఇచ్చారు ప్రతిపక్ష హోదా? ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రతిపక్షాలను రానికుండా చేశాడు. మరి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ప్రతిపక్ష హోదా కావాలని ఎవరిని అడుగుతాడు? అసెంబ్లీలో అడుగుతాడా? ప్రజాప్రతినిధులు అడుగుతాడా? స్పీకర్కి లెటర్ పెడతాడా? ఎవరో పెడతాడు. అందుకని ఆయన వెళ్ళడం మానేయడం బెటర్. ప్రజా పోరాటం చేయి. మనం బయట ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రభుత్వ విధి విధానాలు 1 సంవత్సరం 6 నెలలు చూసిన తర్వాత ప్రజా పోరాటం చేయి. మనం మళ్ళీ ఓదార్పు యాత్రలు ఇలాంటివి ఉన్నాయి కదా ఆయనకి, అవి మొదలు పెట్టమని. ప్రజల్లో అయితే అతనికి ప్రజెంట్గా ఇప్పుడైతే ఏం లేదండి, అనవసరం ఏం లేదు. రెండోది, ఒకవేళ అధికార పార్టీ ఏమైనా ఒప్పులు చేసినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ దాన్ని సరైన గాలిలో పెడతాడు. జనాలు పవన్ కళ్యాణ్ నమ్మారు. అందుకే ఈరోజు అంత గ్రేజ్తో 164 సీట్లతో రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్డీఏ కూటమి లేదు.